ఇక డీటెయిల్స్ చూస్తే 10 మందికి అన్నం పెట్టాలన్న ఆలోచన అందరికీ రాదు. ఆకలి బాధ, అన్నం విలువ తెలిసిన వాళ్ళకి అది సాధ్యం. అలాంటి మంచి ఆలోచన దృక్పథం కలిగిన గొప్ప నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి. దాదాపు 3 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ గడ్డపై నిత్యాన్నదానానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దానిని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాసేవ భవన్ వద్ద ప్రతిరోజు వందలాది మంది ఆకలి తీర్చుతూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. అయితే ఇటీవల లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విధించిన కోడ్ కారణంగా నిత్యాన్నదానం కొద్ది రోజుల పాటు నిలిచిపోయింది. మళ్ళీ ఇటీవల కోడ్ ఎత్తివేయగానే తిరిగి ప్రారంభించారు కంది శ్రీనివాసరెడ్డి. తన ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు వందలాది మందికి భోజనం పెడుతూ అందరి ఆదరాభిమానాలు అందుకుంటున్నారు. అక్కడ భోజనం చేసిన వాళ్ళంతా అన్నదాత సుఖీభవ అంటూ కంది శ్రీనివాసరెడ్డిని తమ నిండు మనసుతో దీవిస్తున్నారు. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలంటూ తమ ఆశీర్వచనాలు అందిస్తున్నారు. నిరుపేదల చేయూత కంది సీనన్న మాకు నువ్వే కొండంత సీనన్న నీ వెంట నిరుపేదల చేయూత కంది సీనన్న మాకు నువ్వే కొండంత పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో